ఇల్లు తగలబడిపోయిందని ఏడుస్తుంటే సిగరెట్ అంటించుకునేందుకు నిప్పు దొరికిందని సంతోషించిన చందంగా ఉంది ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ వాలకం. సమయం సందర్భం లేకుండా తగునమ్మా అంటూ అన్ని వ్యవహారాల్లో తలదూర్చి చీకొట్టించుకోవడం అలవాటైన కేఏ పాల్ బీఆర్ఎస్కు రాజీనామా చేసిన ఎమ్మెల్సీ కవితను తన పార్టీలో చేరి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో పోటీ చేయాలని ఓ దిక్కుమాలిన ఆఫర్ ఇచ్చారని జాగృతి కార్యకర్తలు బగ్గుమంటున్నారు. ఏదో ఒక రకంగా వార్తలోకి ఎక్కాలనుకుంటే వేరే అంశాన్ని తీసుకోవాలి, కానీ కవితతో కామెడీ చేయాలనుకుంటే మాత్రం కేఏ పాల్ కెరీర్ ట్రాజడీగా మారుతుందని కవిత అభిమానులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ జాగృతి కార్యకర్తల ఆవేదన ఏంటంటే, రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కేటీఆర్ ఇలా హై ప్రొఫైల్ లీడర్ల నుంచి కవిత రాజీనామాపై సీరియస్ డిస్కషన్ నడుస్తుంటే మధ్యలో కేఏ పాల్ సిల్లీ కామెంట్ల వల్ల కవిత తిరుగుబాటు ఎపిసోడ్ పేరడిగా మారిపోకూడదన్నది ఆమె వర్గం భావిస్తుంది. ఇవన్నీ కేఏ పాల్ చెవికెక్కవు, ఎందుకంటే పాల్ అమెరికా అధ్యక్షుడిని ఎడం చేత్తు హ్యాండిల్ చేసిన శాంతి దూత కనుక. ఇల్లు తగలబడిందని ఏడుస్తుంటే సిగరెట్ అంటించుకునేందుకు నిప్పు దొరికిందని సంతోషించిన చందంగా ఉంది ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ వాలకం. సమయం సందర్భం లేకుండా తగుతునమ్మా అంటూ అన్ని వ్యవహారాల్లో తలదూర్చి చీకొట్టించుకోవడం అలవాటైన కేఏ పాల్ బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఎమ్మెల్సీ కవితను తన పార్టీలో చేరి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో పోటీ చేయాలని ఓ దిక్కుమాలిన ఆఫర్ ఇచ్చారని జాగృతి కార్యకర్తలు బగ్గుమంటున్నారు. ఏదో రకంగా వార్తల్లోకి ఎక్కాలనుకుంటే వేరే అంశాన్ని తీసుకోవాలి, కానీ కవితతో కామెడీ చేయాలనుకుంటే మాత్రం కేఏ పాల్ కెరీర్ ట్రాజడీగా మారుతుందని కవిత అభిమానులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ జాగృతి కార్యకర్తల ఆవేదన ఏంటంటే, రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కేటీఆర్ ఇలా హై ప్రొఫైల్ లీడర్ల నుంచి కవిత రాజీనామాపై సీరియస్ డిస్కషన్ నడుస్తుంటే మధ్యలో కేఏ పాల్ సిల్లీ కామెంట్ల వల్ల కవిత తిరుగుబాటు ఎపిసోడ్ పేరడీగా మారిపోకూడదన్నది ఆమె వర్గం భావిస్తోంది. ఇవన్నీ కేఏ పాల్ చెవికెక్కవు, ఎందుకంటే పాల్ అమెరికా అధ్యక్షుణ్ణి ఎడంచేత్తో హ్యాండిల్ చేసిన శాంతి దూత గనక. కేఏ పాల్ ఈ పేరు విన్న వెంటనే సీరియస్ గా నడిచే సినిమాలోకి బ్రహ్మానందం ఎంట్రీ ఇస్తే ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో అందరికీ అదే అభిప్రాయం కలుగుతుంది. 2024 ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తుపై సమాలోచనలు చేస్తుంటే పానకంలో పుడకలాగా తలదూర్చిన కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ తరపున జనసేనానికి ఏకంగా సీఎం పోస్టును ఆఫర్ చేసి అప్పట్లో కామెడీ పండించాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేయడంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కిన తరుణంలో మళ్లీ పాల్ తనదైన శైలిలో బంపర్ ఆఫర్ ఇచ్చాడు. కవిత గనక ప్రజాశాంతి పార్టీలో చేరితే త్వరలో జరగబోయే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో పోటీ చేసేందుకు టికెట్ ఇస్తాడట. తాను చేసే కమెంట్ లో ఏ మాత్రం సీరియస్నెస్ ఉందో ఆలోచించకుండా ఎదుటి వారిని మరీ తక్కువ అంచనా వేయడం కేఏ పాల్ కు అలవాటైపోయిందని కవిత వర్గం మండిపడుతోంది. పాల్ ఆఫర్ ను అసలు పట్టించుకోకపోతే సరిపోతుంది కదా, దీని మీద ఎందుకు ఇంత రచ్చ అనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ప్రజాశాంతి పార్టీలో చేరమని కవితకు కేఏ పాల్ ఆఫర్ ఇచ్చిన వెంటనే ఆమె వ్యతిరేక గ్రూపు మొత్తం సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలుపెట్టిందని, కవిత చేరేందుకు సరైన పార్టీ ప్రజాశాంతి పార్టీనే అంటూ కామెంట్స్ మొదలయ్యాయట. కేసీఆర్ నాయకత్వాన్ని కాదని అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధపడిన కవిత తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే విషయంపై తెలంగాణలో వాడి వేడి చర్చ జరుగుతోంది. వైఎస్ షర్మిల మాదిరిగా కవిత కూడా ఫెయిల్యూర్ స్టోరీగా మిగిలిపోతారా అన్న ప్రశ్నకు కవిత ధీటుగా స్పందించారు. కవిత భవిష్యత్తు వ్యూహంపై ఇంత హాట్ డిబేట్ జరుగుతుంటే కేఏ పాల్ చేసిన ఆఫర్ తో ఈ వ్యవహారం ఒక్కసారిగా డైవర్ట్ అయ్యే పరిస్థితి వచ్చిందని జాగృతి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీని ప్రారంభించి తనపై విమర్శలు చేసినప్పుడు రేవంత్ రెడ్డి స్పందిస్తూ తాను స్వచ్ఛంద సంస్థలు నడిపేవారు చేసే వ్యాఖ్యలపై స్పందించబోనని చాలా లైట్ తీసుకున్నారు. ఇప్పుడు కేఏ పాల్ అసందర్భ ఆఫర్ వల్ల ప్రత్యర్థులు ఈ విషయాన్ని తమకు ప్రతికూలంగా వాడుకునే ప్రమాదం ఉందని కవిత అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కవితను ట్రోల్ చేయాలనుకునే వారు డైరెక్ట్ గా కాకుండా కేఏ పాల్ చేసిన ఆఫర్ ను అడ్డు పెట్టుకుని ఆమె ఇమేజ్ ను డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. మొత్తం ఈ వ్యవహారాన్ని చూసిన వారంతా కేఏ పాల్ కు చెలగాటం, కవితకు ప్రాణ సంకటం అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ అంశాన్ని మీడియాలో ఫోకస్ కావాలన్న పాల్ ప్లాన్ వర్కౌట్ అయినట్లే.